హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు? నేనైతే ఈరోజు పొద్దున్నే పని కంప్లీట్ చేసుకొని అయితే వినాయకుని కాడికి వచ్చిన. ఇంకా మా వినాయకుని కాడిని అయితే కొబ్బరికాయ కొట్టి ఉన్నదని ఇంకా నేనైతే వినాయకుని కాడికి వచ్చి అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలని అయితే పూజ అయితే చేస్తున్నాను. ఇందులో ఏమన్నా తప్పులు ఉంటాయంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్క అట్లా కాదు ఇట్లా చేయాలని. ఎందుకంటే నాకు తెలిసినట్టుగా నేనైతే పూజ చేస్తున్నా. ఇంకా ఇంతకు మించి అయితే నాకు తెలియదు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఎక్కడికి పూజలు అంటే ఎక్కువగా ఏమి వెళ్ళాను. ఎందుకంటే పూజలు అంటే ఇష్టమే, కానీ మన ఇంట్లో మనమే చేసుకుంటాం కదా, ఎప్పుడు బయటకు అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అందు గురించి అయితే నాకు ఎక్కువగా తెలియదు. మరి మీకు తెలిస్తే చెప్పాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే ఈసారి అంటే ఎట్లనో తిరిగి కానిస్తున్నా. మళ్ళీ వచ్చే సంవత్సరం వినాయకుడు వచ్చినప్పుడు అయితే మీరు చెప్పినట్టు చేస్తా అనుకుంటున్నా నేనైతే. ఇంకా నాతో పాటు మా చిన్న పాప వచ్చింది, మా నడిపి పాప వచ్చింది. మా పెద్ద పాప అయితే రాలేదు. ఇంకా మా నడిపి పాప అయితే వీడియో తీస్తుంది, మా చిన్న పాప చూస్తూ ఉన్నది ఇట్లా చేస్తుందా అని. ఇంకా నేనైతే దేవునికి అయితే పసుపు కుంకుమ వేసి పూలు వేసి అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నా. ఇంకా దేవుణ్ణి అయితే ఒకటే కోరుకుంటున్నా. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మనం బాగుంటాం కదా. అందు గురించి మంచిగానే కోరుకోవాలి దేవుని కాడ. ఎప్పుడు వాళ్ళు చెడిపోవాలి, మేము బాగుపడాలని అయితే కోరుకోవద్దు. అందరు బాగుంటేనే మనం బాగుంటాం. ఎవరికి ఒక్క చిన్న కష్టం వచ్చినా కానీ అయ్యో వాళ్ళకి ఇట్లా అయిందట అని బాధపడుతూ ఉంటాం. అందు గురించి ఆ బాధలన్నీ అయితే దేలగొట్టి వినాయక మాకు మంచిగా అయితే జరిగేలా చేయడం అయితే కోరుకుంటున్నాం. ఇంకా మా ఆయనకైతే ఫీవర్ అయితే ఫుల్గా వస్తుంది కదా. ఇంకా జ్వరం అయితే తక్కువ కావాలని అయితే కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే హాస్పిటల్ వెళ్తే ఏమైతే రాలేదు. అందు గురించి జ్వరం తక్కువ కావట్లేదు, హాస్పిటల్లో ఏం రావట్లేదు. అందు గురించి అయితే ఇంకా దేవుడా తక్కువ అయితే చెయ్యి అని కోరుకుంటున్నా. ఆ దేవునికి అయితే మా కోరిక నెరవేర్చాలని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఇంకా మనం కోరుకున్న కోరికలు ఏవి పెద్దగా కోరుకుంటాం కదా, చిన్న చిన్నగా కోరుకుంటాం. ఆ చిన్న కోరికలు నెరవేరితే అంతే గొప్ప అని ఫీల్ అయిపోతాం. పెద్ద కోరికలు కోరుకున్నా కానీ మన దగ్గర లేని దేవుణ్ణి కోరుకుంటే ఏమొస్తుంది? ఏదైనా కానీ డబ్బు ధనం కావాలంటే దేవుడు మనకి ఇవ్వడు. మన కష్టపడితేనే మనకు దొరుకుతుంది. ఏదైనా మన కష్టం తీరే మనకు ఫలితం ఉంటుంది. అందు గురించి కష్టపడింది ఏది రావాలని అయితే కోరుకోవద్దు. ఎందుకంటే మనశ్శాంతిగా ఉంటే చాలు, అలాగే ఆరోగ్యంగా సుఖంగా ఉండాలి. ఇవి రెండు ఉంటే చాలు. మనశ్శాంతి ఆరోగ్యం ఉంటే చాలు మనకు మంచిగా. అంతకు మించి వేరే కోరుకోవద్దు. ఏమో చిన్న పాప అయితే దాన్ని పెట్టుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నా తల్లి అంటే మంచిగా కాపాడమని కోరుకుంటున్నాను.